మెట్పల్లి పట్టణంలోని ఉర్దూ మీడియం నూతన భవన నిర్మాణం పనులు చేపట్టాలని మర్కజ్ ఇంతేజామీ కమిటీ ఆధ్వర్యంలో ఉర్దూ మీడియం పాఠశాల వద్ద ఒక్కరోజు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా కుతుబుద్దీన్ పాషా మాట్లాడుతూ 2022 డిసెంబర్ 28వ తేదీన ఎమ్మెల్యే భూమి పూజ చేసినా ఇప్పటి వరకు పనులు ప్రారంభం కాలేదన్నారు. విద్యార్థులకు సొంత భవనం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వచ్చే నూతన విద్యా సంవత్సరంలోనైనా భవన నిర్మాణ పనులు పూర్తి చేసి విద్యా సంవత్సరం ప్రారంభించాలని కోరుతున్నామని అన్నారు. बिल्डिंग जल्द से जल्द हम एक हैं, हम एक हैं, हम एक हैं। उर्दू मीडियम स्कूल की बिल्डिंग जल्द से जल्द, उर्दू मीडियम स्कूल की बिल्डिंग जल्द से जल्द నోచుకోవడం లేదు. ఇది ఎవరి నిర్లక్ష్యం చెప్పండి? మనం పోరాటం చెయ్యంగా ఎమ్మెల్యే గారు బిల్డింగ్ని ఊలగొట్టిండు. తర్వాత 28/12/2022లో భూమి పూజ చేశారు ఎమ్మెల్యే గారు. తర్వాత మళ్ళీ మార్చి 4 తారీఖు రోజు ఇక్కడ మన ముగ్గేసింది. దీన్ని పట్టించుకునే నాదుడే లేడు. ఉర్దూ మీడియం స్కూల్ను ఎన్ని రోజులు చెప్పండి? దశాబ్దాలు గడుస్తున్నా కానీ ఉర్దూ మీడియం స్కూల్ అభివృద్ధికి నోచుకోవడం లేదు. ఎమ్మెల్యే గారికి మీకు ఒకటే అడగాలనుకుంటున్నా, మీరు ముస్లింలపై ఇంత విపక్ష దేనికి మీకు చెప్పండి? పిల్లల భవిష్యత్తుపై మీరు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తుండ్రు? బంగారు తెలంగాణ అంటే ఇదేనా బంగారు తెలంగాణ? చెప్పండి ఎమ్మెల్యే గారు. ఇప్పటి వరకు ఎమ్మెల్యే గారు నేను ఒకటే అడుగుతున్నా, ఎమ్మెల్యే గారు మీరు ముస్లింలకు ఏం చేసిండ్రు చెప్పండి. మీరు చర్చకు సిద్ధమా? చెప్పండి ఎమ్మెల్యే గారు, మీరు చర్చకు సిద్ధమా? ఇప్పటి వరకు మీరు కొరుట్ల నియోజకవర్గంలో, మెట్పల్లి పట్టణంలో కానీ కొరుట్ల నియోజకవర్గంలో కానీ ముస్లింలకు మీరు ఏం చేసిరు చెప్పండి? ఏం చేసిరు మీరు ముస్లింలకు? ముస్లింలను ఓట్ల బ్యాంకు కొరకే వాడుకుంటున్నారు తప్ప దేనికి వాడుకుంటలేరు మీరు. అంటే ముస్లింల ఓటు బ్యాంకేనా పరిమితం? ముస్లింలపై మీకు ఇంత విపక్ష దేనికి చెప్పండి ఎమ్మెల్యే గారు. ఎమ్మెల్యే గారిని ఒకటే కోరుకుంటున్నా, పిల్లల భవిష్యత్తుపై ఆడుకుంటే మాత్రం సహించేది లేదు. రంజాన్ తర్వాత మీరు గిట్ట పనులు ప్రారంభించకపోతే రంజాన్ తర్వాత ఆమరణ చేస్తానని మీకు హెచ్చరిస్తున్నాను.